మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా తరఫున మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. సో నేను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షునైన తర్వాత మొదటిసారిగా ఇక్కడున్న మీడియా మిత్రులతోటి ఇంటరాక్షన్ కావడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులకు ఇప్పుడు పెద్ద సమస్య ధాన్యం యొక్క కొనుగోలు కేంద్రాలు. తెలంగాణ ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను త్వరగా ఓపెన్ చేస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దాదాపు మొత్తం తెలంగాణలో 8,392 కొనుగోలు కేంద్రాలను తెరచాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది. ఇక్కడనేమో పర్టికులర్గా నిజామాబాద్ జిల్లాలో ఒక 1 మంత్ ముందే వరి నాట్లు పడతాయి, పంట వచ్చింది, కళ్ళల్లోకి వచ్చేసినాయి, కానీ కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తెరవలేకపోవడము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు సివిల్ సప్లై కమిషనర్ గారిని నేను మా సహచరులతో కలిసి కలవడం జరిగింది. వారి స్టేట్మెంట్ ప్రకారమే వారు అప్పుడే చెప్పిండ్రు, సివిల్ సప్లై మంత్రి గారితో మాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో వారి ద్వారా అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఇప్పటి వరకు 1492 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినాము, మిగతావన్నీ కూడా త్వరితగతిన ఓపెన్ చేస్తామని చెప్పి సివిల్ సప్లై కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ పాటికే అన్ని జిల్లాల్లో పంట రావడం జరిగింది. పంట ఐకేపీ కేంద్రాల దగ్గర, పిఏసిసి కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఎంఎస్పికి అమ్ముకోవాలని చెప్పి రైతులు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అండగా నిలవకుండా, రైతులకు ఎక్కడ వర్షాలు వచ్చి పంట నష్టం జరుగుతుందో అనే ఒక ఉద్దేశంతో రైతులందరూ కూడా ప్రైవేటు వ్యక్తులకు, వ్యాపారస్తులకు 1400కు, 1600కు, 1800కు అమ్ముకోవడం జరుగుతున్నది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. దానికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసటత్వం వల్ల వారి యొక్క పంటల్ని తక్కువ రేటుకు అమ్ముకొని పూర్తి స్థాయిలో నష్టపోవడం జరుగుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షులు వాళ్ళ నాయకులు కలిసి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం కానీ, ధర్నాలు చేయడం కానీ పూర్తి స్థాయిలో ఒక నెల రోజుల నుంచి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి వల్ల కూడా నిన్నటి వరకే 1492 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొనుగోలు కేంద్రాలు పిఏసిసి, ఐకేపీ అంటే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మేము ఎఫ్పిఓల ద్వారా కూడా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి సివిల్ సప్లై కమిషనర్ గారికి నేను చెప్పడం జరిగింది. వారు సివిల్ సప్లై మంత్రి గారితో డిస్కస్ చేసేసి ఆ కార్యాచరణ కూడా మేము చేస్తామని మరి చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ చేస్తారో అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఇప్పటికే పంట 1,48,000 మెట్రిక్ టన్నులు తెలంగాణలో వస్తుంది అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా ఉంది. ఈ అంచనా ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వము 80 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ 80 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యము, 40 లక్షల మెట్రిక్ టన్నులు
సన్నధాన్యాన్ని కొంటామని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం రైతులను మభ్యపెట్టడానికే పనిచేస్తుంది. మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయాన వారి స్టేట్మెంటు, సివిల్ సప్లై మంత్రి గారు సన్న బియ్యానికి మీరందరూ కూడా సన్న బియ్యాలు వేసుకోండి, సన్నధాన్యం వేసుకోండి, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాము క్వింటల్కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది 2389 రూపాయలు ఎంఎస్పీ ఏదైతే ధాన్యానికి ఇస్తుండ్రో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఈ బడ్జెట్తో సంబంధం లేదు. పూర్తి స్థాయిలో ఖర్చులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కనుక ఈ సన్న బియ్యం మేము వేస్తే, సన్న ధాన్యాన్ని వేస్తే సన్నధాన్యానికి మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పంటకు మాత్రమే ఇవ్వడం జరిగింది. పోయినసారి వేసవికి కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం పంట ఇప్పుడు మళ్ళీ ధాన్యం కొనుగోలు చేయాలి. ఈ కొనుగోలు చేసే ధాన్యానికి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు కూడా 500 రూపాయలు చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తూ అధికారులందరినీ కూడా మేము పురమాయించడం జరిగింది. అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రులు కానీ వారందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే రైతులను ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించడం జరుగుతున్నది. ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కిండ్రు. ఎప్పుడైతే మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తానారో లాస్ట్ వేసంకి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఏదైతే ఇప్పుడు 23,000 కోట్లు 23,112 కోట్లు దాదాపు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ డబ్బుతోటే ఇక్కడ పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు కానీ దయచేసి ప్రజలకు కానీ తెలియాల్సింది ఏంటంటే ఈ ఎంఎస్పి ద్వారా ఏదైతే కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ డబ్బుతోనే కొనడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక మధ్యవర్తిత్వం వర్తిస్తుంది. కాబట్టి నిన్న మేము 23,000 కోట్లు పెట్టి ధాన్యాన్ని కొంటున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడము వారి జేబులో నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కాదు అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఈ రాష్ట్ర మన రైతులకు అదేవిధంగా ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా బోనస్ సంబంధించి పోయినసారి కూడా దాదాపు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే, అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయము. గత నెల రోజులుగా మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కలెక్టర్లను కలవడము, ధర్నాలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము. పూర్తి స్థాయిలో మీరు బోనస్ ఇవ్వకపోతే రైతుల రియాక్షన్ ఉంటుంది, ఎలక్షన్లో వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు అని చెప్పడం వల్ల ఇవాళ ఒత్తిడితోటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు బీసీ కార్డ్ అని చెప్పేసి ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి పోతుందని తెలుసు, అయినా కూడా బీసీలను పెట్టడానికే ఈ 42% అనే ఒక ఆలోచన చేసి వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టులో అది లేదు. భారతీయ జనతా పార్టీ 42% కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు బిల్లు పాస్ చేసినా కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది, దానికి భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉన్నది. కానీ రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ ఆ విధంగా ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్ చేసుకునే దిశగా వాళ్ళు ఉంటారు. కాబట్టి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ధాన్యాన్ని 23,000 కోట్లతోనే మేమే కొంటున్నామని చెప్పడం పూర్తిగా అది అబద్ధము. ఈ 23,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా మీ ద్వారా రైతులకు ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సన్న ధాన్యానికి సంబంధించి బోనస్ ఏదైతే ఉందో ఈ బోనస్ని ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాల ద్వారా ఏదైతే సన్న ధాన్యాన్ని కొంటున్నారో ఇమీడియట్గా వాటితో పాటే ఈ ఎంఎస్పితో పాటు ఇది కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చెల్లించాలని చెప్పి
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఇంతకుముందు కూడా అదే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కి రైతులను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేస్తే రైతులకు మీకు గుణపాఠం చెప్తారని చెప్పి మీరు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకో విషయం మళ్ళీ పర్టికులర్గా మన నిజామాబాద్కి సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కానీ కొన్ని ఈ ధాన్య సేకరణలో ఈ సిఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ సైజ్ ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో రైస్ మిల్లర్లు అధికారులు కుమ్ముక్కై పెద్ద స్కామ్ చేయడం జరుగుతుంది. తేమ పేరుతోటి మాయిశ్చర్ పేరుతోటి తరుగు మీద చాలా పర్సంటేజ్ని వాళ్ళు తగ్గించి రైతులకు మోసం చేస్తూ పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్న సివిల్ సప్లై కమిషనర్ గారికి కూడా అది చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఆఫీసర్లను కానీ అదేవిధంగా రైస్ మిల్లను కానీ కంట్రోల్ చేస్తానని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసి పూర్తిగా అవినీతితోనే ఈ ధాన్య సేకరణ జరిగింది. రైస్ మిల్లర్లు అధికారులు బాగుపడ్డారు తప్ప రైతులు బాగుపడలేదు. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కస్టమ్ మిల్లింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అది అవినీతి అని తెలిసినా కానీ దాన్నే పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయడము అది పూర్తిగా ప్రజలకు అన్యాయం చేసే విధంగా రైతులకు అన్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి ఈ అవినీతి ప్రభుత్వం కాబట్టి అవినీతిని ప్రోత్సహించే విధంగానే మళ్ళీ జరుగుతున్నది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే రైతుల తరఫున భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వాళ్ళ వెన్నంటే ఉంటాము. రైతులకు ఎక్కడ కూడా మోసం చేయకుండా మేము భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఒక 12 డిమాండ్లతోటి నేను వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదు. ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వారికి సంబంధించిన గన్ని బ్యాగులు కానీ ఆ గన్ని బ్యాగులను కూడా మంచి గన్ని బ్యాగులు సప్లై చేయాలి. చాలా ఏం చేస్తారంటే రైతులను మోసం చేయడానికి రైతులకు ఇబ్బంది పెట్టడానికి ఈ అధికారులు మంచి గన్ని బ్యాగులను పెట్టకుండా తూట్లు పడ్డాయి, ధాన్యం కారిపోయే విధంగా అటువంటి గన్ని బ్యాగ్స్ని సప్లై చేస్తారు. అదేవిధంగా హమాలీలను సరైన రీతిలో హమాలీలు ఉంచరు. అదేవిధంగా కొత్త బస్తాలు సెంట్రల్ సరిపడా ఉంచరు. సో ఇవన్నీ కూడా డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అన్ని వసతులు కూడా కల్పించాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ ఒత్తిడి వల్లనే ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మనం చెప్పినాము ఫెడరేషన్ ద్వారా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పడం జరిగింది. దానికి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళించి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఈరోజు మక్కలకు కూడా చాలామంది మక్క రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రాష్ట్రంలో. కాబట్టి ఆ మక్కల్ని కూడా పూర్తి స్థాయిలో కొనాలా, అదేవిధంగా ఎంఎస్పీకి కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో చాలా ధాన్యం వర్షంకు తడిచిపోయింది. సో ఆ తడిసిపోయిన ధాన్యాన్ని కూడా దాదాపు ఈ ఎంఎస్పీ రేటుకే తీసుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కావు, ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు. కాబట్టి రైతులకు ఎక్కడ కూడా అన్యాయం చేయొద్దు, రైతులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర మన ప్రధానమంత్రి గారు పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలా, వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళకు ఇన్కమ్ని కూడా డబుల్ చేయాలనే ఆలోచనతోటే అన్ని సబ్సిడీలు పెట్టడం జరుగుతున్నది, టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతున్నది, ఎఫ్పిఓలను డెవలప్ చేయడం జరుగుతున్నది. ఎఫ్పిఓలకు ఈ అమౌంట్లు కూడా దాదాపు ఈ 4 జిల్లాలకు సంబంధించి పాలమూరులో 3 జిల్లాలకు, అదేవిధంగా వరంగల్లో జనగాం జిల్లాలో కూడా ఈ ఎఫ్పిఓల ద్వారా దాదాపు 6,000 కోట్లను ఖర్చు చేయడం జరుగుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో రైతుల బాగోగుల కొరకే పని చేస్తున్నాడు. కాబట్టి రైతులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేయదని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది.